హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఒంటరి మహిళలు అలాగే వృద్ధులు కానీ వికలాంగులు ఉన్నారో వాళ్ళకు వచ్చే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. సీతక్క ఏదైతే వాళ్ళ పెన్షన్ డబ్బులు అయితే వస్తున్నాయో వాటిని వచ్చేసి పెంచి ప్రభుత్వం అయితే మార్గం అయితే తీసుకొచ్చింది. కాబట్టి ఈ డబ్బులు అనేది మనకైతే ఎప్పటి నుంచి మన ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈ పెన్షన్ డబ్బులు. అలాగే 4016 రూపాయలు అలాగే 6016 రూపాయలు మీ ఖాతాలో ఎప్పుడు పడుతున్నాయని మీరైతే తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఈ వీడియో మాత్రం పూర్తిగా చూస్తే మీకు రావాల్సిన డబ్బులు మీ ఖాతాలో ఎప్పటి నుంచి వస్తున్నాయో మీరైతే తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైతే పెన్షన్ పొందాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం కూడా మంచి అవకాశం అయితే ఉంది మన తెలంగాణలో. ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఈజీగా అప్రూవల్ అయితే అయిపోతుంది. కాబట్టి సో మీరైతే అప్లై అయితే చేసుకోండి, ఓకేనా? సో మెయిన్ టాపిక్లో వచ్చేసి మనకి ఏదైతే ఆశ్రయ చేయుత పెన్షన్కి పథకం కింద డబ్బులు అనేది పెంచుతామని చెప్పడం అయితే జరిగింది కదా అసెంబ్లీ ఎలక్షన్ ముందు. దాని తర్వాత ఏమాత్రం డబ్బులు అయితే పెంచలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే ఈ ఆగస్టు నెల డబ్బులు అయితే వస్తున్నాయో మనకి, దీంట్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది సీతక్క. అదేంటంటే ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా ఆసరా చేయుత పెన్షన్ పథకం కింద మేము డబ్బులు అనేది పెంచి మేము ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళకి మాత్రం జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. సో మన తెలంగాణలో ఇప్పుడు దాకా 2,72,000 మంది అయితే ఆసరా పెన్షన్ అయితే పొందుతున్నారు. సో వీళ్ళ కోసం అయితే ఈసారి డబ్బులు పెంచి వీళ్ళ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. కాబట్టి ఒకవేళ మీరు వీడియో చూస్తున్న వాళ్ళు కనుక ఉంటే మాత్రం మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో ఈ నెల డబ్బులు మీ ఖాతాలో వచ్చేసి సోమవారం రోజున జమ చేయడం అయితే జరుగుతుంది. సో సోమవారం ఎందుకంటే ఈరోజు మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి రేపు ఆదివారం రోజున ఏ బ్యాంక్స్ అయితే ఉండవు. సో మనకి సోమవారం నుంచి వచ్చేసి ఈ డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక ఈ డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.